న్యూ ఇయర్ రాబోతోంది. ఈసారి మీ పార్టీని ఫామ్ హౌస్ లో ప్లాన్ చేయాలనుకుంటే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ తెలంగాణ, వర్క్డ్ యాజ్ ఎ వైస్ ఛాన్సలర్ ఇన్ ట్రిపుల్ ఐటీ, కమిషనర్ ఎడ్యుకేషన్, ఇదే కాకుండా ఎంబీబీఎస్ ఎండి పబ్లిక్ హెల్త్ డాక్టర్ ఏ అశోక్ గారు. మరి సార్తో మాట్లాడదామా? ఏఐ గురించి ఈరోజు మాట్లాడడానికి మనతో కూర్చున్నారు. చాలా రోజుల తర్వాత సార్ని మళ్ళీ పిలవడం జరిగింది. అసలు ఏఐ అనేది ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, జాబ్సే కానీ మన ఇంకా హెల్త్ అడ్మినిస్ట్రేషన్లో చూసుకున్నా కూడా ఇంకా ప్రతి దాంట్లో కూడా ఏఐ అనేది ఇప్పుడు ట్రెండ్గా నడుస్తుంది కదా. సో మరి సార్ మనతో పాటు ఉన్నారు, సార్తో మాట్లాడదాం డీటెయిల్గా. నమస్తే సార్. నమస్తే. ప్రజెంట్ ఏఐ ఇంపాక్ట్ అనేది హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పైన ఎలా ఉండబోతుంది సార్? ఇది అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏఐ అన్ని రంగాల్లోనూ దూసుకొస్తుంది. ప్రతినిత్యం దైనందిన జీవితంలో మనం ఏఐ మన చుట్టుముట్టింది. ఎక్కడైనా కానీ పొద్దున్న లేస్తే సెల్ ఫోన్ లో మొదలుకొని మనం చూస్తున్న టీవీ కార్యక్రమాలు కానీ, యూట్యూబ్లు కానీ, మనం వచ్చే మెసేజ్లు కానీ చూసుకున్నా కానీ ఏఐ ఉంది. అలెక్సా, సిరి చూసుకున్నా, ఇప్పుడు చివరికి ఆటోమేటెడ్ కార్స్ కూడా వచ్చేసాయి ఈ మధ్య. సో ఏ అప్లికేషన్ మన జీవితంలో మరీ పెరిగిపోతుంది. ఎట్లా అయితే ఎలక్ట్రిసిటీ ఒకప్పుడు ఎక్కడ పోయినా ఉంటుంది అన్నట్టుగా వేర్ ఎవర్ యు గో ఎలక్ట్రిసిటీ విల్ బి దేర్. నో వేర్ ఎవర్ యు గో ఏఐ విల్ బి దేర్. ఏఐ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది, మిమ్మల్ని చుట్టుముట్టుతూనే ఉంటుంది అండ్ మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది. మోస్ట్లీ పాజిటివ్. ఇక్కడ హెల్త్ కేర్ విషయంలో వచ్చేసరికి చాలా సమూలమైన మార్పులు, ట్రాన్స్ఫార్మేటివ్ టెక్నాలజీ అంటారు. ఇట్ ఈస్ రెవల్యూషనైజింగ్ ద హెల్త్ కేర్. మొత్తం ఆరోగ్య రంగాన్ని కూడా చాలా సమూలంగా మార్చేస్తుంది. అటు పేషెంట్లకి ఎంతో ఉపయోగకరంగా దోహదంగా ఉంటూ, డాక్టర్లకు కూడా ఎంతో దోహదంగా ఉంటూ, మరి ఆరోగ్యం కూడా నాణ్యత పెంచే విధంగా, తర్వాత అవుట్కమ్ అంటే ట్రీట్మెంట్ కానీ, డయాగ్నోసిస్లో కానీ, తర్వాత ఈ వ్యాధులను నిర్మూలించడం కానీ చాలా చక్కటి ఏ తన పాత్రను పోషిస్తుంది. ఏ వల్ల ఆర్టిఫిషియల్, ఈ కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు, ఇది హెల్త్లో చాలా చక్కటి పాజిటివ్ ఇంపాక్ట్ వస్తుంది, ప్రభావం వస్తుంది. వేరే రంగాల్లో కొన్ని నెగటివ్స్ ఉన్నా కానీ ఆరోగ్య రంగంలో మాత్రం మానవాళికి ఎంతో విశిష్టమైన సేవలు అందిస్తూ, జీవితాన్ని కాపాడుతూ, ఆరోగ్య ప్రమాణాలను పెంచుతూ అటు డాక్టర్లకి ఇటు పేషెంట్లకి దోహదంగా ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఎప్పుడు కానీ డాక్టర్ పేషెంట్ దగ్గర పోయినప్పుడు, పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్ అప్పుడు డాక్టర్ వినడు, రాసుకుంటూ ఉండేవాడు, బిజీగా ఉండేవాడు. ఎలా అంటే మీరు ఎలా ఉంది, మీకు కడుపు నొప్పి ఉందా లేదా, తలనొప్పి ఉందా, ఇవన్నీ చెప్తుంటే మీరు పేషెంట్ బాధగా చెప్తుంటే నేను తల వంచుకు రాస్తూ ఉండేవాడు. అంటే ఐ కాంటాక్ట్ ఉండేది కాదు, వింటున్నట్టుగా ఉండేది కాదు. కొందరేమో ఉందా అనేసరికి చెప్పే లోపల ప్రిస్క్రిప్షన్ చింపేసి కూడా ఇచ్చేవాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా రాత అనేది పూర్తిగా తీసేసి, తర్వాత టైపింగ్ కూడా లేకుండా కీబోర్డ్ లిబరేషన్ చేసేసి, కీబోర్డ్ లిబరేషన్ అయిపోయింది. పేషెంట్ డాక్టర్ ఒకరొకరు చూస్తూ మాట్లాడుకుంటూ, తర్వాత తన జేబులో ఏది ఒక పరికరం సెల్ ఫోన్లోనే అమర్చి జేబులో పెట్టుకొని మాట్లాడచ్చు. తర్వాత లేకపోతే రూమ్లో కూడా దాన్ని ప్లేస్ చేయొచ్చు. ఆ విధంగా పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్ ని మొత్తం రికార్డ్ అయిపోతుంది. అది మళ్ళీ ఒక ప్రింట్ లాగా వస్తుంది. కాబట్టి రాయడానికి వేసాడు. అసలు పరిశోధన వల్ల తేలింది ఏంటంటే 66% ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద డాక్టర్స్ వాజ్ ఓన్లీ గోయింగ్ ఇన్, ఇవన్నీ రాస్తూ పేషెంట్ల గురించి పట్టించుకోకుండా ఈ క్లరికల్ వర్క్ చేసుకుంటూనే ఉండే దానికి ఎక్కువ పోయేది. ఇప్పుడు ఏఐ రావడం వల్ల చక్కటి రికార్డింగ్ అయిపోయి ఏదక్కడగా మొత్తం ప్రెజెంటేషన్ ఉండి డాక్టర్ కెన్ గివ్ మోర్ టైం లిబరేటెడ్ ఫ్రమ్ కీబోర్డ్, అలా అన్నమాట. ఇది ఒక చాలా చక్కటి పరిణామం. ఈ విధంగా పేషెంట్ చెప్పింది వింటూ సానుకూలంగా స్పందిస్తూ, మరి తర్వాత ధైర్యం చెప్తూ తన ఇంకా ఎక్కువ టైము పేషెంట్లకు వెచ్చించవచ్చు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రికార్డ్స్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ అని, మెడికల్ రికార్డ్స్ అని కూడా చక్కగా రూపొందించి, ఒక పేషెంట్ వచ్చినప్పుడు అతనికి గత చరిత్ర ఏముంది, అంటే హెల్త్ ప్రాబ్లం ఏముంది, మరి ఇప్పుడు ఏముంది, ఎలా ప్రోగ్రెస్ ఉంది, అవన్నీ కూడా తెలియజేయడానికి మంచి పెద్ద రికార్డ్స్ కూడా ఇది మెయింటైన్ చేస్తుంది. అలాగే కాకుండా ఈ డాక్యుమెంటేషన్, మన రిపోర్ట్స్, ఈసీజీ, ఎంఆర్ఐ స్కాన్, అవన్నీ కూడా రికార్డ్స్ అన్ని కూడా రికార్డ్ చేసి పెడుతుంది అనమాట. సో ఈ విధంగా కాకుండా ఇవన్నీ కూడా మళ్ళీ అన్ని పొందుపరిచి డాక్టర్ డయాగ్నోస్ చేయడానికి ఉంటుంది. సో ఈ విధంగా అక్యురేట్ డయాగ్నోసిస్కి ఏఐ పనిచేస్తుంది అండ్ త్వరితంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి పనిచేస్తుంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఏఐ వల్ల పర్సనలైజ్ మెడిసిన్ అంటారు. అంటే కొందరికి కొన్ని టాబ్లెట్స్ పడతాయి, కొందరికి పడవు. అలాగే కొందరికి
ఎంత డోసు మెడిసిన్ ఇవ్వాలి, తర్వాత ఏ మందు ఇస్తే బాగా పనిచేస్తుంది, యాంటీబయాటిక్లో ఏం యాంటీబయాటిక్ ఇస్తే బాగుంటుంది, అలాగే కాకుండా ఏ మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయి అనేది పర్సనలైజ్ మెడిసిన్ అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్ హిస్టరీ తీసుకొని తర్వాత అలాగే వారి ఏజ్, జెండర్ అవన్నీ తీసుకున్న తర్వాత వారికి ఒక టైలర్ లాగా మన బట్టలు ఎలా అయితే కుడతారో టైలర్లు, అదేవిధంగా ఒక వ్యక్తికి ప్రత్యేకంగా అతనికి కావాల్సింది సైడ్ ఎఫెక్ట్ లేకుండా చాలా సూటిగా పనిచేసే విధంగా ప్రెసిషన్ మెడిసిన్ అంటారు, పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటారు. సో దీనివల్ల పేషెంట్లకు సైడ్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది అండ్ త్వరితంగా కోలుకుంటారు. ఇది చాలా గొప్ప పరిణామం జరిగింది. పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అంటారు, ప్రిసిషన్ మెడిసిన్ అంటారు, టైలర్ మేడ్ మెడిసిన్ అంటారు. అంటే సార్ హ్యూమన్ కంటే ఏఐ ఎక్కువ డయాగ్నోసిస్ చేస్తుంది. దట్ ఈస్ బికాస్ ఏఐ దగ్గర చాలా కెపబిలిటీస్ ఉన్నాయి. ఏఐ అసలు ఏం చేస్తుందంటే దాంట్లో మషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అనేవి ఉంటాయి, అలాగే కంప్యూటర్ విజన్ అనేది చూడగలుగుతుంది అది. సో ఈ 3 ఉండడం వల్ల, అలాగే ఇప్పుడు ఈ మధ్య లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ వచ్చాయి. అంతేకాకుండా ఇవి ఇప్పుడు జనరేటివ్ ఏఐ అని వచ్చింది, అంటే కంటెంట్ ని క్రియేట్ చేస్తుంది అది. సో ఈ విధంగా ఇవన్నీ చేయడం వల్ల దీనికి ఒక చాలా బలమైన కెపాసిటీ వచ్చేసింది అనమాట. ప్రతి డయాగ్నోసిస్ లో కానీ, మెడిసిన్ లో కానీ, ట్రీట్మెంట్ లో కానీ, ఏదన్నా కనుగొనడంలో కూడా చాలా ఫాస్ట్ గా ఉండగలుగుతుందంటే ఇవన్నీ కాంపోనెంట్స్ వల్ల. సో ఆ విధంగా చేసేందుకు గాను ఇట్ ఈస్ ఏబుల్ టు డయాగ్నోస్ వెరీ క్విక్లీ. ఇంకోటి ఏంటంటే వాట్ ఇట్ డస్ ఇస్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనుకోండి, రేడియాలజీ అని ఉంది. రేడియాలజీలో ఆల్రెడీ ఇప్పుడు మీరు ఎయిమ్స్లో డాక్టర్స్కి ఏఐ రిపోర్ట్ ఇస్తున్నది. వేరే దగ్గర కూడా పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా ఏఐ ఇస్ గివింగ్ ద రిపోర్ట్, రేడియాలజిస్ట్ ఇవ్వట్లేదు. ఇంకోటి ఏంటంటే మెషిన్ లెర్నింగ్ వల్ల ఎన్నో రికార్డ్స్ అనేది డేటా సెట్స్ ఉంటాయి. ఆ డేటా సెట్స్ స్టడీ చేసి పేషెంట్లు అయ్యి అది ఎన్నోసార్లు రియాజ్ చేసుకున్నందుకు గాను క్షణంలో అది పట్టేస్తుంది. దాంట్లో ఉన్నది డాక్టర్స్ కూడా మిస్ అయిన కొన్ని కేసులు, లంగ్ క్యాన్సరు, థ్రోట్ క్యాన్సరు, ఇలాంటి కేసులు కూడా రేడియాలజీలో అది పట్టేసింది. ఎందుకంటే అది ఒక డేటా సెట్ అనలైజ్ చేసి ప్యాటర్న్ ని చూసి ఏ విధంగా ఉంటుంది దాన్ని చూసి అది ప్రెడిక్ట్ చేయగలుగుతుంది. ఆ విధంగా ఆ పేషెంట్ది ఏం ప్రాబ్లం ఉంది అనేది త్వరగా పసిగడుతుంది. సో ఎక్కడైతే డాక్టర్స్ మిస్ చేసుకున్నారో అక్కడ పేషెంట్ డయాగ్నోసిస్ ఏఐ చేసింది. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. అట్లాగే దిస్ రెటినా ఉందనుకోండి, రెటినా అనేది కన్ను లోపల బాగా ఉంటుంది. అది కంప్యూటర్ విజన్ ద్వారా చూస్తే మనిషి ఒక డాక్టర్స్ ఏమో ఆ పండోస్కోపీ పెట్టి చూస్తే వాళ్ళు 50% కరెక్ట్ గా చెప్పగలరు, మేలా ఫిమేలా, లేకపోతే వారికి జబ్బు ఉందా లేదా, డయాబెటిక్ రెటినోపతి ఉందా లేదా అని. కానీ కంప్యూటర్ విజన్ 97% అక్యురేట్ గా మేలా ఫిమేలా చెప్తుంది. ఆ తర్వాత జబ్బు ఉందా లేదా, తర్వాత రెటినా చూసి హార్ట్ అటాక్ వస్తుందా, స్ట్రోక్ వస్తుందా, అన్ని రకాల డయాబెటీస్ ఉందా, కిడ్నీ ప్రాబ్లం ఉందా అని కూడా చెప్తుంది. అంటే కళ్ళుకు చూసి ఇన్ని చెప్తుంది అనమాట. సో ఇది కంప్యూటర్ విజన్ యొక్క గొప్పతనం, ఏ యొక్క గొప్పతనం. ఈ విధంగా ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ సుపీరియర్ కెపాసిటీ దాన్ ద హ్యూమన్ బీయింగ్స్, దట్ ఈస్ డాక్టర్స్. అంటే సార్ ఏ డాక్టర్స్ ని రీప్లేస్ చేసేస్తుంది అనుకోవచ్చు అంటారా ముందు? అయితే ఇది డాక్టర్ ని అసిస్టెంట్స్ గా, అంటే డాక్టర్స్ కి తోడుగా ఉంటుంది. ఉదాహరణకి రోబోటిక్ సర్జరీ ఉంది. రోబోటిక్ సర్జరీలో డాక్టర్స్ సర్జరీ చేస్తారు, కానీ రోబోట్ ని యూజ్ చేస్తారు. అందులో దానికి కమాండ్ ఇస్తే అది 1 ఇంచు ఇన్ని మిల్లీమీటర్ల కట్ చేయండి అని అంతే కట్ చేస్తుంది అది. మనం ఇప్పుడు చేయి పెట్టి డాక్టర్ గారు చేస్తున్నప్పుడు టెన్షన్ ఉంటుంది, కొంచెం ఎక్కువ తక్కువ కొలతలు కొంచెం తేడా వస్తుంది అనుకోండి. సో ఎక్కువ కట్ అయితే ఎక్కువ హీలింగ్ ప్రాసెస్ టైం పడుతుంది. సో రోబోటిక్ సర్జరీ రావడం వల్ల ఇప్పుడు డాక్టర్లకి ఏమైందంటే ఇది అసిస్ట్ చేస్తుంది, తోడ్పడుతుంది, కానీ అదే సర్జరీ చేయదు, డాక్టర్స్ కి తోడ్పడుతుంది. చేస్తూ ఎంత బ్లడ్లెస్ ఫీల్డ్ అంటే చిన్నపాటి కట్టు తొందరగా రికవరీ అయ్యేటట్టు, కీ హోల్ సర్జరీ లాగా పొద్దున్న పోయి సాయంత్రం వరకు వచ్చే విధంగా చిన్న ఆపరేషన్ చేయడం, తొందరగా రికవర్ కావడం, బ్లడ్లెస్ ఫీల్డ్ కావడం, ఆ విధంగా పేషెంట్ కి ఎంతో త్వరగా రికవరీ కావడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ కూడా సర్జరీ సక్సెస్ఫుల్ గా చేయడానికి పనికొస్తుంది విత్ మినిమం బ్లడ్ లాస్ అండ్ వెరీ గుడ్ రికవరీ. అంటే ముందు సార్ అన్ని కూడా విత్ ఏఐ తోటే చేసేటటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయంటారా? ఇంకా హ్యూమన్ కి చేయాల్సినటువంటి ఏం ఉండవు అనుకోవచ్చు అంటారా? ఏఐ వల్ల ఇవాళ మెంటల్ హెల్త్ చూసుకుంటే సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఏఐ ద్వారా మనము న్యాయం చేయొచ్చు. ఏఐ ఈజ్ యూజ్డ్ టు ట్రీట్ ద సైకాట్రిక్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోబియాస్ ఉన్నాయి అనుకోండి. ఫోబియాస్ అంటే భయాలు ఉంటాయి కదా, ఇప్పుడు స్నేక్ ఫోబియా ఉంది, లేకపోతే మనం ఎత్తులు అంటే భయపడుతుంటారు, అలా క్లోజ్ రూమ్ ఉంటే ఇలాంటివన్నీ ఏఆర్ విఆర్ గా చూపించేసి వాళ్ళు
దానికి అలవాటు పడి తర్వాత ధైర్యం తెచ్చుకుంటారు అనమాట. ఆ విధంగా ఇంకోటి న్యూరోసిస్, సైకోసిస్, డిప్రెషన్ అన్నిటి కూడా ఏఐని చాలా చక్కగా వాడుతున్నారు. న్యూరాలింక్ అనేది మీకు తెలుసు, ఎలాన్ మస్క్ చేశారు. బ్రెయిన్లో ఒక వెంట్రుక లాంటి ఒక లోపల పెట్టి చిప్ పెడతారు. దాంతో పారాలిటిక్ పేషెంట్లు కూడా లేచి నిలవగలుగుతున్నారు, నడవగలుగుతున్నారు, ట్రీట్ చేయబడుతున్నారు. అట్లాగే ఏ వల్ల బ్రెయిన్ స్కానింగ్ వల్ల తర్వాత చేసే వల్ల ఇన్ అడ్వాన్స్గా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందా లేదా, ఈ పేషెంట్కి రాబోతుందా లేదా, ఎలా తప్పించాలనేది కూడా అది చెప్పగలుగుతుంది. అలాగే ఎపిలెప్సీ ఫిట్స్ వస్తాయి. ఫిట్స్ వచ్చే ముందు పేషెంట్లకి మాత్రమే కూడా తెలియదు. సడన్గా ముందే తెలిస్తే వారు కూర్చుంటారు, నిలబడి ఉంటే కింద పడితే గాయాలు ఎక్కువైపోతాయి, ప్రాణాలు కూడా పోవచ్చు. ఒకవేళ నది ఒడ్డు నడుస్తున్నారు, ఫిట్ వచ్చిందంటే మునిగి చచ్చిపోతారు. సో ఆ విధంగా ప్రాణాలు కాపాడే విధంగా ఏఐ స్ట్రోక్ కూడా ప్రెడిక్ట్ చేయగలుగుతుంది. ఇది హార్ట్ అటాక్ కూడా ప్రెడిక్ట్ చేయగలుగుతుంది, హార్ట్ అటాక్. అలాగే ఈ దిస్ ఎపిలెప్సీ కూడా. అంతేకాకుండా ఇది ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఏఐలో ఉన్న ఒక చాలా గొప్ప విషయం ఏంటంటే ఇట్ క్యాన్ ప్రెడిక్ట్ అండ్ ఆల్సో గివ్. ఇప్పుడు ఒక వ్యాధి ఎపిడమిక్, ఇప్పుడు మొన్న కోవిడ్ వచ్చింది కదా, కోవిడ్ లాంటిది వస్తుందా లేదా, లేకపోతే వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా, మరో పాండమిక్ కానీ అంటే ఎపిడమిక్ కానీ వస్తుందా లేదా అని చేస్తారు. దాన్ని ప్రెడిక్టివ్ అనలిటిక్ అంటారు. సో ఇట్ కెన్ ప్రెడిక్ట్ ది అవుట్కమ్స్. అలాగే ఇంకోటి బై ప్లానింగ్ హాస్పిటల్స్ చేయడం వల్ల బెడ్ ఆక్యుపెన్సీ ఎంత, వెయిటింగ్ టైం రెడ్యూస్ చేయడము, తర్వాత లెస్సర్ కాస్ట్తో ట్రీట్మెంట్ ఇవ్వడము, లెస్సర్ హాస్పిటలైజేషన్, పేషెంట్కి చాలా తక్కువ స్టే ఉండడము, లెస్ విజిట్స్, మరి 10 సార్లు విజిట్ కాకుండా పేషెంట్ చాలా మంది డిజేబుల్గా ఉంటారు. సో ఆ విధంగా ఈ విధంగా డిజేబిలిటీని అటు కాపాడుతూ రాకుండా ప్రివెంట్ చేస్తూ ఈ విధంగా వ్యాధి త్వరగా నయ్యేటట్టు కూడా చేయడానికి ఇస్తారు. క్యాన్సర్లో చాలా చక్కటి సమూలమైన మార్పులు వచ్చాయి. ఆడవాళ్ళలో క్యాన్సర్ సర్వైక్స్ అని ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే చాలా కామనెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ పర్టికులర్లీ ఇన్ ఇండియా అండ్ సమ్ డెవలపింగ్ కంట్రీస్. అలాంటిది నా ఒక సింపుల్ ఎగ్జామినేషన్తో వీ క్యాన్ ప్రెడిక్ట్ వెదర్ ద పర్టికులర్ మహిళ రిస్క్లో ఉన్నారా లేదా, హై రిస్క్లో ఉన్నారా లేదని ఆ విధంగా ముందే చేయగలిగినప్పుడు క్యాన్సర్ ఆఫ్ బ్రెస్ట్, క్యాన్సర్ ఆఫ్ సర్వైక్స్, యూట్రస్, గర్భసంచి అంటారు కదా, క్యాన్సర్, ఇవన్నిటిని కూడా ముందే ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాం. ఈ విధంగా మమ్మోగ్రఫీ తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ రాబోతుందా లేదా అని ముందే చెప్పొచ్చు. డాక్టర్స్ కంటే ముందుగానే, ఎందుకంటే అది ప్యాటర్న్ స్టడీ చేసి కొన్ని మిలియన్స్ లక్షల స్కాన్ చేస్తుంది కాబట్టి, అది చదువు కాబట్టి ఒక వేలలో చూసే డాక్టర్ కంటే ఆ లక్షలలో చూసే అది స్కాన్ చేసిన దానికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఇట్ కెన్ ప్రెడిక్ట్ ప్యాటర్న్, ఇది రాబోతుందా లేదా, ప్రమాదం ఏముంది, పెనుముప్పు ఏముంది, పొంచుందా లేదా అనేది చెప్పగలుగుతుంది. సో ప్రెడిక్ట్ ద అవుట్కమ్, predict the likely occurrence of the cancer and also outcome of the disease by giving treatment. Yes. So ఇన్ని రకాల బెనిఫిట్స్ మానవాళికి ముఖ్యంగా ఉన్నాయి. పేషెంట్లకు ముఖ్యంగా బెనిఫిట్ ఏంటంటే త్వరగా నడవడం, పారాలిటిక్ పేషెంట్ నడవడం, తర్వాత ఈ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా ముందే చెప్పడం, హార్ట్ అటాక్ నుంచి బారి నుంచి కాపాడుకోవడానికి. ఇంకోటి ఇప్పుడు వేరియబుల్ డివైజెస్ అని వచ్చాయి చాలా. వేరియబుల్ గ్లూకోజ్ మానిటరింగ్, CGM అంటారు చూడండి, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ ఇక్కడ ప్యాచ్ పెట్టుకోవచ్చు. దాంతో పేషెంట్లు వాళ్ళ బ్లడ్లో ఏం తింటున్నారు, షుగర్ ఎట్లా పైకి అవుతుందా కిందికి వస్తుందా, ఏం తింటే ఎలా వస్తుంది, తర్వాత ఎలా దినచర్యలో భాగంగా షుగర్ అదుపులో ఉంటుందా లేదా అనేది. సో విధంగా ఇట్ కెన్ కంట్రోల్ డయాబెటీస్. వేరియబుల్ డివైజెస్ ఉన్నాయి. ఇప్పుడు మన ఫిట్ యాప్ అనేది ఉంది, యాపిల్లో ఉండి, తర్వాత గడియారంలో పెట్టుకున్నారు. ఇప్పుడు అది కూడా ECG అది ఉంటుంది. ఇప్పుడు ఇవాళ పోర్టబుల్ మన ECG దేర్ ఇన్ ద వాచ్. ఈ విధంగా ECG చూసి AI చెప్తుంది అనమాట, వెదర్ యూఆర్ గోయింగ్ టు గెట్ హార్ట్ అటాక్ ఆర్ యూఆర్ ఎట్ రిస్క్ ఆర్ నాట్ అని. చాలా మంది వాళ్ళ పనులు చేసుకుంటూ అది తొడుక్కుంటే దాన్ని డాక్టర్ వేరే దూరం నుంచి మాట్లాడుతారు. ఇంకోటి డాక్టర్ చాలా వల్ల పెద్ద మార్పు, విప్లవం రాబోతుంది ఏంటంటే టెలిహెల్త్. అంటే డాక్టర్ ఎక్కడ ఉంటాడు, పేషెంట్ ఎక్కడ ఉంటాడు, కానీ చక్కటి కన్సల్టేషన్ జరుగుతుంది, ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ఉదాహరణకు ట్రైబల్ ఏరియాలో పేషెంట్ ఉంటుంది, ఆమెకు కార్డియాలజీ ప్రాబ్లం ఉంది, కానీ కార్డియాలజిస్ట్ సూపర్ స్పెషలిస్ట్ హైదరాబాద్లో రాజధానిలో ఉంటాడు, లేక ఒక సిటీలో ఉంటాడు, బెంగళూరు అనుకోండి. సో ఆ విధంగా ఉన్నప్పుడు వారిద్దరికి కాంటాక్ట్ పెట్టించి అక్కడున్న డాక్టర్ ప్రజెంట్ చేసి ఈ డాక్టర్ చెప్తే ఈయన అవన్నీ కూడా రికార్డ్ చేసి ప్రిస్క్రిప్షన్ రాసి ఇస్తాడు. ఇంకోటి ఇప్పుడు రిమోట్ సర్జరీ కూడా చేయవచ్చు, అది కూడా AI ద్వారా సాధ్యమైంది. అంటే చూడండి, విప్లవాత్మకమైన మార్పులు.
ఇప్పటికి ఉన్నదానికంటే వేరే లెవెల్లోకి వెళ్ళిపోతున్నాం. ఎస్ ఇదంతా కూడా మనకి చాలా మేలు జరిగించేలాగా ఆరోగ్య ప్రమాణాలు పెరుగుతున్నాయి. అందుకే మన ఇంకోటి ఓల్డ్ ఏజ్ లో జిరియాట్రిక్ అంటారు. ఎస్ జిరియాట్రిక్ లో కొన్ని ఇప్పుడు జపాన్ లో రోబోస్ ని వాడుతున్నారు. ఏ రోబోస్ ని వాళ్ళని లిఫ్ట్ చేయడానికి, పక్కన పెట్టుకోవడానికి, ట్రీట్మెంట్ ఇవ్వడానికి, వాడిని పట్టుకొని ఎగ్జామిన్ చేయడానికి, అవన్నీ కూడా. ఎందుకంటే అక్కడ పాపులేషన్ లేదు, ప్రతి ముగ్గురులో ఒకరు వృద్ధులు ఉన్నారు అక్కడ. 65 దాటేశారు వాళ్ళందరూ. సో ఇంకా వాళ్ళందరికీ అంతమంది మ్యాన్ పవర్ ఉండదు కదా, అందుకే రోబోస్ ని వాడుతున్నారు. అది ఏ రోబోస్ వాడుతున్నారు. సో ఏ జీరియాట్రిక్ కేర్ లో కూడా ఏ చేస్తుంది. ఈ విధంగా లుక్ ఎట్ ఎవ్రీథింగ్, డయాగ్నోసిస్, ఎగ్జామినేషన్, డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అండ్ అవుట్కమ్ అండ్ ఆల్సో రికవరీ. ఇవన్నీ కాకుండా మళ్ళీ చెకప్, పీరియాడికల్ రివ్యూ, తర్వాత ప్రెడిక్షన్. హాస్పిటల్ ఇప్పుడు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడో కూడా చెప్తుంది. రీఅడ్మిషన్ అవుతుందా లేదా అనేది కూడా చెప్తుంది. తర్వాత బెడ్ ఆక్యుపెన్సీ రేట్ ఉందా లేదా, మీరు ఈ హాస్పిటల్ వెళ్ళండి, ఈ హాస్పిటల్ వెళ్ళకండి. ఇక్కడ చాలా ఇప్పుడు మన రోడ్స్ లో ఇప్పుడు గూగుల్ మ్యాప్ చెప్తుంది కదా ట్రాఫిక్ ఇటు వైపు ఎక్కువ ఉందని. అలాగే బెడ్స్ ఆక్యుపెన్సీ ఉన్నాయా లేదా, పేషెంట్లు ఎక్కువ ఉన్నారా లేదా, ఇది ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకో చాలా విప్లవాత్మకమైన మార్పు అంటే హెల్త్ కేర్. ఇప్పుడు మన చాలా వరకు రూరల్ ఏరియాలో పిఎస్సిలో డాక్టర్స్ ఉండట్లేదు. అక్కడ కనుక మనం ఒక ఏఐ డాక్టర్ని పెట్టుకుంటే, ఇప్పుడు ఏఐ చాట్ బాట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాట్ బాట్స్ ఎలా ఉంటాయంటే మీరు న్యూస్ లో చూస్తుంటారు, చాలా మంది న్యూస్ రైటింగ్ చాట్ బాట్సే చేస్తున్నాయి. మనం ఎవరితో మాట్లాడుతున్నాం టెలిమార్కెటింగ్ లాగా ఇంతకు ముందు, కానీ మనిషి కాదు, అది చాట్ బాట్. సో ఆ విధంగా చాట్ బాట్ ని పెట్టేసి అల్ట్రాసౌండ్, ఎక్స్రే, ఎంఆర్ఐ అక్కడ పెట్టుకుంటే కనుక ఏఐ ద్వారా కంట్రోల్డ్, రిమోట్లీ కంట్రోల్డ్ అయినా కానీ అక్కడ ఉండి కంట్రోల్ చేయగలిగితే మనం పిఎస్సిలో నాణ్యత గల వైద్యాన్ని అందించవచ్చు. ఈ విధంగా పేషెంట్, డాక్టర్ లేని కొరతను, స్టాఫ్, నర్సెస్ లేని కొరతను, అవన్నీ కూడా మనం అధిగమించవచ్చు. తర్వాత యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ, అంటే అందరికీ అందుబాటులో, అట్ ద సేమ్ టైం చాలా అసలు ఫ్రీ యాక్సెస్ సర్వీస్, అంటే ఒక డెమోక్రటైజేషన్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అనొచ్చు. అంటే ప్రజల కోసం, ప్రజల చేరువలో, ప్రజల కోసమై చేసే ఆరోగ్య సేవలు అందించడానికి ఏఐ ఎంత చక్కటి సాధనం. అదే ఒక చాలా పెద్ద సామాజిక విప్లవం రాబోతుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ బెనిఫిట్, డెమోక్రటైజేషన్, ఎక్స్పాండింగ్ హెల్త్ కేర్ అండ్ రీచింగ్ ద పీపుల్ ఇన్ ద రిమోటెస్ట్ ఏరియా, ఇన్ ద ఫార్దెస్ట్ కార్నర్ ఆఫ్ ద సొసైటీ, ఇన్ ద కంట్రీ ఆర్ ఇన్ ద స్టేట్ దట్ కెన్ గివ్ ఇట్. ఇది ఏఐ యొక్క చాలా గొప్పతనం. ఆ విధంగా లెసర్ విజిట్స్, లెసర్ డాక్టర్, తర్వాత క్వాలిటీ ట్రీట్మెంట్ ఉండడం వల్ల పేషెంట్ కూడా చాలా చక్కగా బెనిఫిట్ అవుతారు. రోబోస్ వల్ల కూడా ఇంకా చాలా వరకు దే ఆర్ ఏబుల్ టు రన్ ది హాస్పిటల్స్. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పుకోవాలంటే ఏ హాస్పిటల్స్ అని వచ్చేసాయి. సింగువా అనే ప్రావిన్స్ లో, చైనాలో, అది చాలా అంటే ఒక సైన్స్ ఫిక్షన్ లో ఒక సినిమాల్లోని సెట్టింగ్ లాగా. మీరు రజనీకాంత్ రోబో సినిమా చూసారు కదా, అంతకంటే కూడా సైన్స్ ఫిక్షన్ స్టోరీ సినిమాలో, ఇంగ్లీష్ సినిమాలో ఉంటుంది కదా. అంటే నమ్మశక్యం లేని హాస్పిటల్ గా కనబడుతుంది సిన్వా హాస్పిటల్. అక్కడ కేవలం కొంతమంది డాక్టర్స్ తో మొత్తం ఆటోమేటెడ్ ఏఐ చేసేసి అక్కడ డాక్టర్స్ పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. పేషెంట్ వచ్చినప్పటి నుంచి మొదలుకొని వెళ్లే వరకు జస్ట్ అంతా ఏఐ ద్వారానే కంట్రోల్ అయి ఉంటుంది. సో దెర్ ఆర్ నో లెస్ హ్యూమన్ బీయింగ్, ఓన్లీ డాక్టర్స్ ఆర్ దేర్, ఓన్లీ చాలా తక్కువ హ్యూమన్ బీయింగ్స్ ఉన్నారు. అంటే మనుషులు ఉంటారు, స్టాఫ్ ఉంటుంది, వాట్ ఐ మీన్ డాక్టర్, నర్సెస్ అన్నారు, కానీ చాలా తక్కువ మంది ఉంటారు. మిగతాదంతా ఆటోమేటెడ్ ఉంటుంది. ఎక్కడైతే ఆటోమేటెడ్ ఉంటుందో అక్కడ చక్కటి సేవలు అందించడానికి ఇది ఉంటుంది. ఇంకో మీకు ఒక చక్కటి విషయం చెప్పాల్సింది ఏంటంటే, కుప్పంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుప్పంలో ఏ హాస్పిటల్ పెట్టారు. అందులో డాక్టర్స్ ని, నర్సెస్ ని, నర్సెస్ ని అపాయింట్ చేశారు. వాళ్ళు దాదాపు 10,000 పేషెంట్లను కొద్ది గంటల్లో చూసేశారు. 10,000 మందిని. అదే ఒకవేళ మామూలుగా తీసుకుంటే కొన్ని వారాలు పడుతుంది అన్ని. సో ఇది మన పక్క రాష్ట్రంలో ఏపీలో జరిగింది కాబట్టి, మన దేశంలో గుజరాత్, బాంబే, బెంగళూరు, కలకత్తా కూడా అక్కడ ఏ హాస్పిటల్స్ వచ్చేసాయి. అండ్ ముఖ్యంగా సిన్వా దాంట్లో వరల్డ్స్ బెస్ట్ హాస్పిటల్ ఇప్పుడు ఏఐది ఉంది అక్కడ. అక్కడ 42 డాక్టర్స్, 21 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్స్ అవి ఇవి చేస్తారు. ఎక్కడ కానీ మనుషులు ప్రెజెన్స్ ఉండదు, ఎక్కువ స్టాఫ్ ఎక్కువ ఉండరు, ఓన్లీ డాక్టర్స్ మాత్రమే ఉంటారు. ఎక్కడైనా నర్సెస్ ఉంటారు. ఇంకోటి నర్సెస్ కూడా ఒక చాలా చక్కటి ఒక ఏఐ ప్రోగ్రామ్ ఉంది. ఇట్ ఇస్ కాల్డ్ వర్చువల్ అసిస్టెన్స్ అంటారు. వర్చువల్ అసిస్టెంట్ అంటే ఒక పేషెంట్ ఉంది, ఒక బామ్మ ఉంది, చదువుకొని ఉంది, తర్వాత లాంగ్వేజ్ రాని ఒక వృద్ధురాలు ఉందనుకోండి, లేక ఒక వృద్ధుడు ఉన్నాడు అనుకోండి.
అతనికి తన మొబైల్లో అది యాప్ ఇస్తే కనుక దాన్ని అడగొచ్చు అనమాట. అది చెప్తుందనమాట, మీరు ఈ భోజనం చేయండి, మీరు ఈ టాబ్లెట్ వేసుకోండి, మీరు ఇప్పుడు మీ బీపీ ఇంత ఉందా లేదా చూసుకోండి, మీ పల్స్ ఇంత ఉంది అని అది చెప్తుంది. ఆ విధంగా మీ బీపీ ఎక్కువైతుంది, మీరు కొంచెం ఉప్పు తక్కువ చేసుకోండి అనేది. సో వర్చువల్ అసిస్టెంట్స్ వచ్చేసారు మనకు. ఏఐ యాక్చువల్లీ చాలా మంది ఇప్పుడు ఏఐ ఎలా అయిపోయిందంటే, మీరు ఒక క్వశ్చన్ అడిగారు, డాక్టర్ని రిప్లేస్ చేస్తుందా అంటే ఇప్పట్లో అయితే కాదు, వెంటనే కాదు, కానీ అయ్యే అవకాశాలు ఉన్నాయి ముందు ముందు. ఇప్పుడైతే ప్రైమరీ డాక్టర్గా పనిచేస్తుంది. చాలా మంది చాట్ బాట్ని అడిగి అసలు ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్ళాలా లేదా, ముందు అవసరం ఉందా లేదా అని చెప్తారు. ఎందుకంటే ఏ అడుగుతుంది చాట్ బాట్, మీకు ఏముంది, జ్వరం ఉందా, ఎంత టెంపరేచర్ చూసుకొని చెప్పండి, పల్స్ ఎంత ఉంది చెప్పండి, ఈ బీపీ ఎంత ఉంది చెప్పండి, అయితే మీరు ఇది తీసుకోండి, మీకు హాస్పిటల్ వెళ్ళే అవసరం లేదు. అంటే ఒక ప్రైమరీ డాక్టర్గా చాట్ బాట్ ఏ ఆల్రెడీ పనిచేస్తుంది. సో ఆ విధంగా కొన్ని రోజుల్లో ఈవెన్ స్పెషలైజేషన్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా దానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఏ విధమైన కానీ ఇప్పుడు ఏ రావడం వల్ల స్టాఫ్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ఎందుకంటే కాస్ట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది పేషెంట్లకు. అండ్ తక్కువ ఖర్చుతో నాణ్యత గల వైద్యాన్ని అందించవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వాలకు ఒక చక్కటి ఇది ఏ అనేది ఒక వెసులుబాటు. దీనివల్ల మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్య సేవల్ని చాలా నాణ్యతతో, నైపుణ్యంతో, తర్వాత స్టాఫ్ లేకున్నా కానీ దాన్ని అధిగమించి సేవలు అందించేదానికి ఎంతో చక్కటి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.